ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి ఆడుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా సాధించని జట్లలో ఆర్సీబీ ఒకటి. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, డేల్ స్టైన్ లాంటి ప్లేయర్లు జట్టులో ఉన్నా ఆ జట్టు మాత్రం టైటిల్ సాధించలేకపోయింది. 2009, 2011, 16లో ఫైనల్లో ఆడి రన్నరప్ గా నిలిచింది. చాలా సార్లు ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు మెగా వేలంలో భారీ మార్పులు చేసుకుంది ఆర్సీబీ. దీంతో ఐపీఎల్ తాజా ఎడిషన్ కు సరికొత్తగా సిద్ధమైంది. రజత్ పాటిదార్ సారథ్యంలోని ఈసారి బరిలోకి దిగుతుంది ఆర్సీబీ. ఈసారి ఎలాగైనా టైటిల్ సాధించాలని పట్టుదలతో ఉంది. లీగ్ ప్రారంభానికి ముందు పలువురు క్రీడా విశ్లేషకులు సైతం ఆర్సీబీ టాప్ 4 లో నిలిచి ప్లే ఆఫ్స్ చేరుతుందని అంచనా వేస్తున్నారు. కానీ ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్క్రిస్ట్ మాత్రం ఆర్సీబీపై సంచలన కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో ఆ జట్టు ప్రదర్శన దారుణంగా ఉండబోతుందని జోస్యం చెప్పాడు. ఓ పాడ్కాస్ట్ లో గిల్క్రిస్ట్ మాట్లాడుతూ ఆర్సీబీలో అనేక మంది ఇంగ్లాండ్ ప్లేయర్లు ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా నేను ఒక మాట చెబుతున్నా. ఈసారి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉండేది ఆర్సీబీ. ఆ జట్టుకే ఈసారి ఆఖర్లో ఉండే అర్హత ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. విరాట్ కోహ్లీ లేదా ఆర్సీబీ ఫ్యాన్స్ కు నేను వ్యతిరేకం కాదు. ఇలా మాట్లాడినందుకు నేను సారీ చెబుతున్నా. కానీ ఏ జట్టు అయినా ఆటగాళ్ల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని అన్నాడు. ఈ సీజన్ మెగా వేలంలో ఆర్సీబీ ఇంగ్లాండ్ కు చెందిన లియామ్ లివింగ్స్టోన్, జేకబ్ బెథెల్, ఫిల్ సాల్ట్ ను కొనుగోలు చేయడం గమనార్హం. వీళ్ళు ఏమాత్రం ఆర్సీబీని ఆదుకోలేరని ఆడమ్ గిల్క్రిస్ట్ అన్నాడు. మ్యాచ్ కీలక సమయంలో చేతులు ఎత్తేయడం ఇంగ్లాండ్ ప్లేయర్ల అలవాటని, అందుకే ఈసారి ఆర్సీబీపై తనకు నమ్మకం లేదని ఆడమ్ గిల్క్రిస్ట్ అన్నాడు.